ఓం శాంతి. 26/7/2022. ఈరోజుటి మురళి ఆధారంగా యోగాభ్యాసము. మురళి మనోహర యాత్ర. డబల్ కిరీటధారులు. నేను ఆత్మను, సంపూర్ణ అహింసకుడను. నేను స్థూలమైన హింసను, సూక్ష్మమైన హింసను వదిలివేశాను. నేను డబల్ కిరీటధారిని. డబల్ హింస నుండి దూరముగా ఉన్నాను. నేను గుప్త సైనికుడను. మాయ అనే శత్రువుపై విజయము సాధిస్తాను. శివబాబా, నేను సాధారణ శరీరంలో ఉంటూ సర్వోన్నతమైన భగవంతుని పరిచయాన్ని ఇస్తున్నాను. ఈ మూర్తి చిన్నది, దీని ఖ్యాతి గొప్పది. శివబాబా, మీరు సాధారణమైన బ్రహ్మతనువు ద్వారా సర్వోన్నతమైన విషయాలను నాకు వినిపిస్తున్నారు. పేదల పాలిటి పెన్నిది శివబాబా. పేద బిడ్డనైన నన్ను మీరు దత్తత తీసుకొని ధనవంతునిగా చేస్తున్నారు. మీ సంతానమైన నేను శక్తిశాలి గుప్త సైనికుడను. మాయా రావణుడిపై విజయము సాధిస్తాను. శివబాబా, నేను చూడటానికి సాధారణముగా ఉన్నప్పటికీ నా నుండి వెలువడే జ్ఞానము సర్వోన్నతముగా ఉన్నది. నా మాటలు పిట్ట కొంచెము కూత ఘనముగా ఉంది బాబా. ఈ జ్ఞానాన్ని విని ఎవరు ఏ విధంగా పరిహాసము చేసినా నేను వాటిని లెక్క చేయను. మీరిచ్చినటువంటి జ్ఞానము ఎవ్వరి వద్ద లేదు. నా వద్ద సర్వోన్నతమైన జ్ఞాన రహస్యాలు ఉన్నాయి. నేను అందరికీ ఈ సందేశాన్ని వినిపిస్తున్నాను. పతిత పావన శివబాబా, మీరు ఈ అంతిమ సమయంలో వచ్చి ఉన్నారు. మీరు రావలసిన ఆ రోజు
ఈరోజే. మీరు ఇప్పుడు వచ్చి ఉన్నారని నాకు నిశ్చయం కలిగింది బాబా. మీరు పేదల పాలిటి పెన్నిధి మరియు పతిత పావనుడు కూడా. నరకముగా ఉన్న ఈ ప్రపంచాన్ని మీరు స్వర్గముగా మార్చుతున్నారు. పేదగా ఉన్న ఈ సృష్టిని సంపన్న సృష్టిగా మార్చివేస్తున్నారు. శివబాబా, వర్తమాన ధనిక దేశాలైన రష్యా, అమెరికాలు స్వర్గ సంపదతో పోలిస్తే ఏ పాటీ కానే కాదు. స్వర్గములోని వైభవాలు, సాధనాలు అనంతమైనవే. అక్కడి సంపదతో పోలిస్తే ఇక్కడి సంపద ఏమాత్రమూ కానే కాదు. చైనా, అమెరికాలో శ్రీమంత దేశాలే, కానీ సత్యయుగముతో పోలిస్తే అవి కూడా పేద దేశాలే అని నాకు అర్థమైంది. శివబాబా, మీరు స్థాపించే దైవీ రాజధానిలో నేను సుఖ సాధనాలతో సంతోషంగా ఉంటాను. మీరు స్థాపించబోయే స్వర్గముతో పోలిస్తే ఈ మొత్తం ప్రపంచమంతా పేదదే. పేదల పెన్నిది శివబాబా. మీరు పేద భారతదేశాన్ని సంపన్న భారతదేశముగా మార్చివేస్తున్నారు. నేను పేదల పెన్నిది అయిన తండ్రి శివబాబా ఎదుట కూర్చొని ఉన్నాను. స్వర్గ వారసత్వాన్ని పొందుతున్నాను. శివబాబా, మీరు నన్ను ధనవంతునిగా చేస్తున్నారు. నేను మహారాజా, మహారాణిగా, ధనవంతునిగా ఉంటాను. పాత ప్రపంచము మరలా కొత్త ప్రపంచముగా మారనున్నది. శివబాబా, మీరు వచ్చి స్వర్గ సుఖాల గనిని తెరుచుతున్నారు. దుఃఖ ప్రపంచాన్ని పూర్తిగా మార్చివేస్తున్నారు. నేను గుప్త సైనికుడను. భారతదేశాన్ని స్వర్గముగా తయారు చేసే సేవలో నిమగ్నమై ఉన్నాను. మీరు గీతా జ్ఞానాన్ని వినిపిస్తున్నారు.
గీతా జ్ఞానదాత నిరాకార శివుడేనని, సాకార దేహధారి అయిన శ్రీకృష్ణుడు కాదని నేను తెలుసుకున్నాను. శివబాబా, మీ ద్వారా నాకు అనేక గుహ్య రహస్యాలు తెలిసాయి. మీరు రాకముందు నాకు ఏ విషయము తెలిసేదే కాదు. మీ నుండి నేను అనేక గుహ్య రహస్యాలను తెలుసుకున్నాను. మీ ద్వారా నేను విశ్వ మహారాజుగా, మహారాణిగా అవుతాను. మీరు స్థాపించబోయే బంగారు యుగము, బంగారు ప్రపంచము నేను అక్కడ అపారమైన ధన సంపదలతో నిండుగా ఉంటిని. శివబాబా, మీరు సాక్షాత్కారము ద్వారా నాకు పూర్తి స్వర్గాన్ని చూపించారు. నేను ప్రతి గడియ రాబోయే స్వర్గాన్ని తలచుకుంటున్నాను. నేను రోజు రోజుకి స్వర్గానికి చేరువ అవుతున్నాను. అతి త్వరలో పాత ప్రపంచపు యుద్ధము జరుగనున్నది. ఈ పాత ప్రపంచము వినాశనమయ్యేదే. పాత ఢిల్లీ సమాప్తమై కొత్త ఢిల్లీ తయారవుతుంది. శ్మశాన వాటికగా ఉన్న ఈ ప్రపంచమంతా మరలా ఫరిష్తాన్గా, స్వర్గముగా తయారవుతుంది. శివబాబా, మీరు నాకు నూతన ప్రపంచ వారసత్వాన్ని ఇస్తున్నారు. పేద భారతదేశానికి స్వర్గ చక్రవర్తి పదవి లభించనున్నది. నేను నూతన ప్రపంచంలో, నూతన ఢిల్లీలో రాజ్యము చేస్తాను. గాంధీ గారు కోరిన రామరాజ్యము అతి త్వరలో రానున్నది. ఈ రావణ రాజ్యము సమాప్తము కానున్నది. శివబాబా, నేను స్వర్గాన్ని స్మృతి చేస్తూ స్వర్గ రచయిత అయిన మిమ్మల్ని కూడా స్మృతి చేస్తున్నాను. స్వర్గాన్ని రచించేవారు గాడ్ ఫాదర్ అయిన శివ్ బాబాయే అని నాకు నిశ్చయము కలిగినది. శివబాబా,
మీరు అత్యంత సాధారణమైన ప్రజాపిత బ్రహ్మతనువులో వచ్చి ఉన్నారు. అతి గొప్ప సృష్టి రహస్యాలను వినిపిస్తున్నారు. డ్రామాలో జరుగుతున్న ప్రతి దృశ్యము మరలా 5000 సంవత్సరాల తరువాత మరలా చూస్తాను. ప్రతి 5000 సంవత్సరాలకు ఒకసారి డ్రామా పునరావృత్తము కానున్నది. ఈ ప్రపంచ చరిత్ర మరియు భూగోళాలు రిపీట్ కానున్నాయి. మరలా 5000 సంవత్సరాల తరువాత కూడా ఇలాగే చరిత్ర భూగోళాలు పునరావృత్తమవుతాయి. శివబాబా, మీరు 5000 సంవత్సరముల క్రితము వలె రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఈ జ్ఞానాన్ని మీరు తప్ప మరెవ్వరూ నేర్పించనేలేరు. నేను మీ నుండి సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాలను తెలుసుకున్నాను. వర్తమాన సంగమ యుగములో మీరు వచ్చి స్వర్గస్థాపనను చేస్తున్నారు. యుద్ధమును చేయక అహింస పద్ధతిలో మీరు స్వర్గస్థాపన చేస్తున్నారు. శివబాబా, నేను డబల్ అహింసకుడను. డబల్ కిరీటధారిగా అవుతాను. మహాశత్రువైన కామముపై విజయము సాధిస్తాను. నేను పావన ప్రపంచానికి అధికారిగా అయ్యే సమయము ఆసన్నమైనదే. ఈ పాత ప్రపంచపు పరిస్థితులు కూడా రోజు రోజుకు జటిలమవుతున్నాయి బాబా. ఐదు 5000 సంవత్సరముల క్రితము జరిగిన మహాభారత యుద్ధము ఇప్పుడు మరలా పునరావృత్తము కానున్నది. యాదవులు, కౌరవులు ఈ పాత ప్రపంచ వినాశనములో మరణించనున్నారు. మీ పక్షములోనున్న నేను పాండవుడను నూతన ప్రపంచానికి అధికారిగా అవుతాను. నేను బేహద్దు సృష్టి చక్రాన్ని స్పష్టముగా తెలుసుకున్నాను. నేను పేదవాడి నుండి ధనవంతునిగా అవుతున్నాను.
మీ శ్రీమతాన్ని అనుసరిస్తూ శ్రేష్ఠ రాజధానిని స్థాపన చేస్తున్నాను. నేను గుప్త సైనికుడను. ప్రఖ్యాతిగాంచిన సైనికుడను. శివబాబా, నేను మీ శ్రీమతాన్ని అనుసరిస్తూ భారతదేశాన్ని స్వర్గముగా చేస్తున్నాను. నేను రుద్రమాలలో మరియు విష్ణుమాలలో స్మరింపబడే పూసను. శివశక్తి పాండవ సైనికుడను. నేను శక్తిశాలి యోధుడను. నేను యుద్ధ మైదానములో ఉన్నాను. మాయా రావణుడితో యుద్ధం చేస్తున్నాను. శివబాబా, నేను మీరిచ్చిన జ్ఞానాన్ని స్పష్టముగా సత్యముగా వినిపిస్తున్నాను. నా నోరు చిన్నది, నా నోటి నుండి వెలువడే జ్ఞాన రహస్యాలు అత్యంత గొప్పవి. శివబాబా, మీరు ఈ బ్రహ్మ తనువు ద్వారా అత్యంత పెద్ద పెద్ద జ్ఞాన విషయాలను వినిపిస్తున్నారు. అందరినీ ధనవంతులుగా చేస్తున్నారు. మీరు పాత శరీరములో వచ్చి నూతన ప్రపంచానికి అంటుకడుతున్నారు. శివబాబా, మీరు అత్యంత నిగూఢమైన విషయాలను నాకు తెలియజేస్తున్నారు. సత్యమైన జ్ఞానము ద్వారా భారతదేశము మరలా స్వర్గముగా మారనున్నది. ఇది అద్భుతమైన విశ్వవిద్యాలయము. సర్వోన్నతుడైన భగవంతుడు నన్ను చదివిస్తున్నారు. నేను చాలా గొప్ప పదవిని పొందుతాను. ఇప్పుడు జరిగినట్టుగానే కల్పకల్పము జరుగుతూనే ఉంటుంది. నాకు ఈ డ్రామా జ్ఞానముపై సంపూర్ణ విశ్వాసం ఉన్నది. నేను ఎప్పుడూ సంశయబుద్ధిగా కాను. నేను నిశ్చయబుద్ధి గల ఆత్మను. శివబాబా, మీరిచ్చే జ్ఞానము అద్భుతమైనది. మీరు నేర్పించే పద్ధతులు కూడా ఉన్నతమైనవి.
శివబాబా, మీరు పూర్తి ప్రపంచాన్నంతా మార్చివేస్తున్నారు. ప్రపంచాన్ని నూతనముగా, శక్తివంతముగా చేస్తున్నారు. నా కాయను కల్పవృక్షముగా మారుస్తున్నారు. నాకు ఫస్ట్ క్లాస్ శరీరము లభించనున్నదే. నేను అత్యంత సులభముగా ఒక శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని తీసుకుంటాను. నేను మృత్యువు భయము నుండి దూరముగా ఉంటాను. శివబాబా, మీరు సాక్షాత్కారాల ద్వారా నాకు సత్యయుగాన్ని పూర్తిగా అర్థము చేయించారు. శివబాబా, మీరు ప్రతి క్షణము నాకు అలౌకిక పాలనను ఇస్తూ సంభాళన చేస్తున్నారు. నేను శివశక్తిని. శివబాబా, మీరు నన్ను అందరికీ దేవిగా పరిచయము చేస్తున్నారు. నా కాళికాదేవి రూపాన్ని చూసి వికారి మనుష్యులు నా నుండి పారిపోతున్నారు. శివబాబా, మీరు నన్ను రావణుడి చేతిలో పడనీయకుండా ఎంత బాగా సంభాళన చేస్తున్నారో. మీరు నాకు అనేక యుక్తులను కూడా తెలియజేసి ఉన్నారు. శివబాబా, నేను మిమ్మల్ని స్మృతి చేస్తూ ఉంటే మాయ నా దరిదాపుకు కూడా రాలేకపోతూ ఉంది. నేను తప్పక స్మృతి చార్టును రాస్తాను. స్మృతి పరుగు పందెములో తప్పక గెలుస్తాను. శివబాబా, మాయ నా దగ్గరికి ఎన్ని వికల్పాలు తీసుకొని వచ్చినా నేను అలసిపోను. మీ స్మృతిని వదిలిపెట్టను. మాయావి తుఫానులకు భయపడను. శివబాబా, నేను ఏది ఏమైనా కామ అగ్నికి బలికాను. నేను పదమ భాగ్యశాలి ఆత్మను. పరమాత్ముని ప్రేమ శక్తితో అసంభవాన్ని సంభవముగా చేస్తాను. నేను శ్రేష్ఠ కర్మల ద్వారా ఆశీర్వాదాలను జమ చేసుకుంటాను. పర్వతము లాంటి పరిస్థితిని కూడా దూది సమానముగా తేలికగా చేసుకుంటాను.
ఓం శాంతి.